ఆల్సో ఆర్ ఎంపీ డికే అరుణ గారిని అందరినీ కూడా ఈ మేడం సిఎస్ గారిని కూడా ఈరోజు స్వాగతిస్తూ అండ్ ఆల్ ద ఆఫీషియల్స్ అవుట్ హియర్ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. We won't take much time, just a few interaction with 1-2 students. Anna, ఒకరిద్దరు మాట్లాడతారు whatever the issues of the medical college or anything. శ్రీత గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇతర మంత్రివర్యులకు, ఎంపీ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీధర్. నేను నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నుంచి వచ్చాను. నేను ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చి తెలుగు జెడ్పీహెచ్ఎస్ ముదిగొండ తెలుగు మీడియంలో చదువుకొని నా తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు ఎంబీబీఎస్ సీట్ సాధించాను. నాకు సీట్ వస్తుందో రాదనే సందేహంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం 8 న్యూ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి నాకు సీట్ రావడానికి కారణం అదే. అందుకు ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కాలేజీలో ల్యాబ్స్, హెచ్ఓడి మేడమ్స్, ఫ్యాకల్టీ ఇవన్నీ తక్కువ సమయంలో ఇంత ఫెసిలిటీస్ తీసుకొచ్చేలా కృషి చేసినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, అందుకు సహకరించిన ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మారుమూల ప్రాంతంలో మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ కాలేజీని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, ఇక్కడ ప్రజలకు వివిధ రకాల వైద్య సదుపాయాలు అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అందరికీ శుభ మధ్యాహ్నం. శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, ఇతర మంత్రి వర్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా సీఎం గారు మా కాలేజ్కి విజిట్ చేసినందుకు నా సుస్వాగతం. నా పేరు సత్యజ్యోతి. నేను నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన విద్యార్థిని. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేను చిన్నప్పుడు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా గురుకులాలలో చదివి ఇక్కడికి వచ్చాను. చిన్నప్పుడే నా కళ డాక్టర్ అవ్వాలని. గురుకులాల్లో చదివి డాక్టర్ అవుతానో లేదో తెలియదు, అంటే గురుకులాల్లో చదివి డాక్టర్ అవుతానో లేదో అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నానంటే నేను డాక్టర్ అవుతాను అనిపిస్తుంది. నాకు ఒక చిన్న నమ్మకం ఉంది. మా తండాల నుంచి ఫస్ట్ ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని నేనే. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాతో పాటు మా తల్లిదండ్రులు, మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా భావిస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజ్లో రావడం వల్ల నాకు ఇంకా చాలామంది విద్యార్థులకి సీట్ లభించడం జరిగింది. నా నుండి మరియు నా అందరి ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదములు. Good afternoon, sir. I welcome respected CM sir and all the dignitaries present here to Government Medical College Narayanpet. I am Adriya Vijayakumar and I am coming from Kerala. When I allotted to this college, I am just feared because it was a new college.